హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఏపీలో గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ అయితే చెప్పారు. ఆల్రెడీ దీపం పథకం కింద గత ఏడాది అంటే 2025 సంవత్సరానికి 3 విడతల కింద 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్‌లనైతే ప్రభుత్వం అందించడం జరిగింది. సో, మీరు ఆల్రెడీ కూడా బుక్ చేసుకొని ఉంటారు. అయితే ఇక ఈ 2026 కొత్త సంవత్సరానికి సంబంధించి మొదటి విడత ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్ ప్రక్రియ అయితే మొదలైందనమాట. అయితే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది ఎలా బుక్ చేసుకోవాలి? అండ్ దీంతో పాటుగా దీనికి సంబంధించిన సబ్సిడీ అమౌంట్ అనేది మీకు ఎంత జమ కావడం జరుగుతుంది? ఎన్ని రోజుల లోపల బ్యాంక్ ఖాతాలకు జమ అవుతుంది? ఈ వివరాల గురించి చెప్తాను. అలాగే ఇప్పటివరకు మీకు బుక్ చేసుకునేటువంటి విడతల్లో దేనికి సంబంధించిన అమౌంట్ ఇంకా పెండింగ్‌లో గనక ఉన్నట్లయితే, ఎందువల్ల పెండింగ్‌లో ఉంది? ఏం చేస్తే తిరిగి ఆ సబ్సిడీ అమౌంట్ అనేది మీ బ్యాంక్ ఖాతాలకు జమ అవుతుంది? ఈ వివరాల గురించి కూడా చెప్తాను. సో, చాలామందికి కూడా ఇంతకుముందు బుక్ చేసుకున్నటువంటి విడతల్లో ఒక విడత పడ్డము, రెండో విడత పెండింగ్‌లో ఉండడం, అలాగే 2 విడతలు పడకపోవడం, మూడో విడత పెండింగ్‌లో ఉండటం ఇలాగైతే ఉందన్నమాట. అటువంటి వాళ్ళందరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను. అలాగే ఫస్ట్ టైం ఛానల్‌ని చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో పెట్టుకోండి. ఫైనల్‌గా మీకేమైనా డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో పెట్టి అడగండి. నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే అప్డేట్ చేస్తాను. తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టినాను. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, మన ఏపీ ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీపం పథకాన్ని అయితే ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ పథకం కింద ఏడాదికి 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్‌లను అందజేస్తామని కూడా చెప్పారు. అయితే ఈ 2025 సంవత్సరానికి సంబంధించి ఆల్రెడీ 3 ఫ్రీ గ్యాస్ సిలిండర్‌లు అనేటువంటి వాటినైతే పంపిణీ చేసేసింది ప్రభుత్వం. మీరు ఆల్రెడీ కూడా బుక్ చేసుకొని ఉన్నారు. ఇక ఈ 2026 సంవత్సరానికి సంబంధించి మొదటి విడత ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్ ప్రక్రియ అయితే మొదలైపోయింది. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నట్లయితే, అటువంటి వాళ్ళందరూ కూడా బుక్ చేసుకున్నట్లయితే ఇప్పుడు, సో, మీరు ఎంత డబ్బులైతే పెట్టుకొని బుక్ చేసుకుంటారో, సో, దానికి సబ్సిడీ అమౌంట్ అనేది తిరిగి 24 లేదా 48 గంటల్లో మీ బ్యాంకు ఖాతాలకి జమ కావడం జరుగుతుందండి. ఓకేనా? తప్పకుండా ఈ సమాచారాన్ని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీకు గనుక ఇప్పుడు గ్యాస్ సిలిండర్ అవసరం అనుకున్నట్లయితే బుక్ చేసుకుంటే అమౌంట్ అనేది తిరిగి పడుతుంది. సో, ప్రస్తుతం మనకు ఈ గ్యాస్ సిలిండర్ ధర వచ్చేసి రూ. 950 అయితే ఉందన్నమాట. బట్ మనకు సబ్సిడీ కింద వచ్చేసి రూ. 870 మాత్రమే రిలీజ్ చేస్తుంది ఏపీ ప్రభుత్వము. రిమైనింగ్ డబ్బులు ఏదైతే ఉంటుందో అది మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే వస్తుందన్నమాట. సో, బట్ కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం అయితే రిలీజ్ చేయడం లేదు కాబట్టి, సో, ఒకవేళ మీరు రూ. 950 పెట్టి గ్యాస్ సిలిండర్ కొన్నట్లయితే అంత అమౌంటే పడదండి. రూ. 870 మాత్రమే మీకు సబ్సిడీ రూపంలో తిరిగి బ్యాంకు ఖాతాలకైతే జమ కావడం జరుగుతుంది. బట్ కొన్ని దగ్గరల ఈ గ్యాస్ ఏజెన్సీ అధికారులు ఎవరైతే ఉంటారో, అంటే గ్యాసు మీకు దింపడానికి వస్తారు కదా! అతను ఒక రూ. 50 చార్జ్ అయితే తీసుకుంటూ ఉంటారనమాట కొన్ని విలేజెస్‌లో. సో, దీంతో సంబంధం లేదు. వీటికి సంబంధం లేదు. సో, మీరు గ్యాస్ బుక్ చేసి గ్యాస్ ఎంతైతే డబ్బులు ఉంటుందో, సో, అంత డబ్బులు దానికి సంబంధించి మీకు అమౌంట్ అనేదైతే సబ్సిడీ రూపంలో రిలీజ్ కావడం జరుగుతుంది మీ బ్యాంక్ ఖాతాలకు. ఓకేనా? ఇక్కడ వరకు క్లియరు. నెక్స్ట్ ఇకపోతే మీరు ఇదివరకు బుక్ ఉంటారు కదా! దాంట్లో ఏ విడతకు సంబంధించైనా మీకు సబ్సిడీ అమౌంట్ గనక ఇంకా పడకపోయినట్లయితే దానికి గల కారణాలేంటంటే కరెక్ట్‌గా 3 కారణాలైతే ఉన్నాయండి మెయిన్‌గా మనకు. ఫస్ట్ వచ్చేసి ఒకటి రేషన్ కార్డుకు సంబంధించి మీరు ఈకేవైసీ అనేది చేపించుకోకపోవడం. ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో, సో, ఆ లబ్ధిదారుల యొక్క ఈకేవైసీ అనేది కంప్లీట్ అయ్యుంటదన్నమాట రేషన్ కార్డుకి సంబంధించి. ఆ రేషన్ కార్డ్ ఈకేవైసీ అనేది పూర్తి చేసుకున్నట్లయితే మీకు అమౌంట్ అనేది పడుతుంది. ఓకేనా? సో, ఇక మీరు దీనికి సంబంధించి స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ దీపం 2.0 అని ఇక్కడ ఉంది కదా! స్టేటస్ చెక్ అని. ఇక్కడ మీ యొక్క రేషన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసుకొని, ఎంటర్ క్యాప్చా మీద ఇక్కడ కనిపిస్తున్నటువంటి లెటర్స్ అన్నీ కూడా మీరు గనుక ఇక్కడ ఎంటర్ చేసుకొని, గెట్ డీటెయిల్స్ అని కొట్టినట్లయితే మీకిక్కడ చూపిచ్చేస్తుంది. ఎన్ని విడతలకు సంబంధించి సబ్సిడీ అమౌంట్ మీ బ్యాంక్ ఖాతాలకు జమ కావడం జరుగుతుంది. అలాగే ఎన్ని విడతలు పెండింగ్‌లో అయితే ఉన్నాయి. సో, వీటన్నిటి గురించి అయితే మీకిక్కడ డీటెయిల్స్ మొత్తం కూడా కనిపిస్తాయన్నమాట. అలాగే మీకు ఈ సబ్సిడీ అమౌంట్ బ్యాంక్ ఖాతాలకు ఎందుకు పడలేదు?
దానికి సంబంధించిన రిమార్క్స్ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఒకసారి మీ యొక్క రేషన్ కార్డ్‌తో స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. ఎవరికైతే ఇదివరకు విడతలకు సంబంధించిన సబ్సిడీ అమౌంట్ పడలేదో అటువంటి వాళ్ళందరూ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీకేమైనా డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో అడగండి. అండ్ దీంతో పాటుగా మనకి ఈ గవర్నెన్స్ ఉంది కదా! ఆ ఈ గవర్నెన్స్ ద్వారా కూడా మీరు స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, నేను దానికి సంబంధించి సెపరేట్ వీడియో అయితే చేస్తాను. మీకు కావాలి అనుకుంటే దీంట్లో ఈజీగా చెక్ చేసుకోవచ్చు. నేను దీని లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇదొక రిమార్క్‌గా చెప్పుకోవచ్చు. రేషన్ కార్డుకు సంబంధించి ఈ కేవైసీ పూర్తి చేసుకోకపోవడం వల్ల అమౌంట్ పడదనమాట. అండ్ అలాగే మీరు మీ యొక్క ఆధార్ కార్డుకు సంబంధించి ఈ కేవైసీ పూర్తి చేసుకోకపోవడం వల్ల కూడా డబ్బులనేదైతే జమ కాదు. ఇక ఫైనల్‌గా ఇంకొక రిమార్క్ ఏంటి అంటే మీరేదైతే బ్యాంకు ఖాతా ఇచ్చుంటారో, ఆ బ్యాంకు ఖాతాకు సంబంధించి ఖచ్చితంగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవుండాలి. మీ ఆధార్‌కే బ్యాంక్ అకౌంట్‌కి లింక్ అయ్యుండాలి. అలాగే ఎన్‌పిసిఐ ఖచ్చితంగా లింక్ చేసి పెట్టుకోండాలి. బ్యాంక్ అసలు పనిచేస్తుందా లేదా అని చెక్ చేసుకోండాలి. ఓకేనా? మెయిన్ చాలామందికి కూడా బ్యాంక్ అకౌంట్ రిమార్క్స్ వల్లే ఈ సబ్సిడీ అమౌంట్ అనేది జమ అయ్యుండదు. నా అభిప్రాయం ప్రకారం చెప్తున్నాను. సో, తప్పకుండా ఒకసారి బ్యాంక్ డీటెయిల్స్ ప్రాపర్‌గా చెక్ చేసుకోండి. బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్‌గా లేకపోతే పడదు కదా! ఈ సబ్సిడీ అమౌంట్. ఎన్‌పిసిఐ లింక్ ఉందా లేదా? బ్యాంక్ యాక్టివ్‌లో ఉందా లేదా? అలాగే ఈకేవైసీ కంప్లీట్ అయిందా లేదా? ఇవన్నీ చెక్ చేసి పెట్టుకోవాలి మీరు. లేదు మీ దగ్గర పోస్టల్ బ్యాంక్ అకౌంట్ ఉంటే అది ఇచ్చేసుంటే దానికి మీ యొక్క ఆధార్‌కి లింక్ ఉన్నట్లయితే ఆ బ్యాంక్ అకౌంట్‌లోకి ఈజీగా జమ అయిపోతాయి. ఎందుకంటే వాళ్ళు పోస్టల్ బ్యాంక్ అకౌంట్ చేసి ఇచ్చేటప్పుడే అన్నీ ప్రాపర్‌గా లింక్ చేసి ఇస్తారు. ఎన్‌పిసిఐ లింక్ కావచ్చు, ఈకేవైసీ అప్డేట్ ఇవన్నీ కూడా ప్రాపర్‌గా చేసిస్తారనమాట. నో ప్రాబ్లమ్ మనకు ఈ యొక్క పోస్టల్ బ్యాంక్ అకౌంట్ ఉంటే ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఎవరైనా కొత్తగా చేసుకోవాలన్నా సరే పోస్టల్ బ్యాంక్ అకౌంట్ చేసుకోండి. సో, అది సింపుల్‌గా వాళ్ళు ఈజీగా అన్నీ కూడా లింక్ చేసి ఇచ్చేస్తారు మీకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా. కొత్తగా ఎవరైనా గ్యాస్ కనెక్షన్ పెట్టుకొని ఈ యొక్క సబ్సిడీ అమౌంట్ కోసం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే పోస్టల్ బ్యాంక్ అకౌంట్ చేసుకొని ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఈజీగా మీకు డబ్బులనేది జమ కావడం జరుగుతుంది. ఎటువంటి శ్రమ లేకుండా. ఇక కొత్తగా ఎవరైనా గ్యాస్ కనెక్షన్ పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు. మీ దగ్గరలో ఉన్నటువంటి గ్యాస్ ఏజెన్సీ ఏదైతే ఉంటుందో ఆ కార్యాలయం, ఆ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయం దగ్గరికి వెళ్లి అక్కడ గ్యాస్ ఏజెన్సీ అధికారులు ఉంటారు కదా! వాళ్ళని సంప్రదించినట్లయితే వాళ్ళు మీ దగ్గర డీటెయిల్స్ మొత్తం కూడా తీసుకొని కొత్త గ్యాస్ కనెక్షన్ ఇవ్వటం జరుగుతుంది. అప్పుడు మీరు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లను పొందొచ్చు. 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను ఏడాదికి. లేదు మీరు ఈ ఉజ్వల యోజన పథకం కింద అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకం అన్నమాట ఇది. ఈ ఉజ్వల యోజన పథకం కింద కూడా పొందొచ్చనమాట ఫ్రీ గ్యాస్ కనెక్షన్. అప్పుడు మీకు ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ అయితే ఇస్తారు. ఈ ఉజ్వల యోజన పథకం కింద. ఓకేనా? సో, మీరేదేమైనా సరే మీ దగ్గరలో మీ గ్రామం దగ్గరలో ఉన్నటువంటి గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళ్లి అక్కడ అధికారులనైతే సంప్రదించాలి. అప్పుడే మీకు ఫ్రీ గ్యాస్ కనెక్షన్, ఉచిత గ్యాస్ కనెక్షన్ అనేటువంటిది పెట్టుకోవాల్సయితే ఉంటుంది మీరు. ఓకేనా? సో, ఫైనల్‌గా వచ్చేసి మన ఏపీలో ఈ నాలుగో విడత అంటే ఈ ఏడాదికి సంబంధించిన ఉచిత గ్యాస్ సిలిండర్ మొదటి విడత ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్ ప్రక్రియ అయితే మొదలైపోయింది. ప్రతి ఒక్కరు కూడా బుక్ చేసుకోండి. సబ్సిడీ అమౌంట్ అయితే అందుతుంది. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్‌లో పెట్టండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.